ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ వీడియోను ఎప్పుడు లైక్ చేయండి. మీలాంటి వారి ఉపయోగం పడే జాతక ఫలితాలు అందుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి వారికి మార్చి నెల 1, 2, 3, 4 తేదీలు చాలా కీలకమైన రోజులుగా, ఈ సమయంలో మీ మనసు స్థిరంగా లేకపోవడం, ఆలోచనలు అటు ఇటు తిరగడం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక అమ్మాయి కారణంగా మానసిక ఒత్తిడి, వేధింపు లాంటి పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆమె మాటలు, ప్రవర్తన లేదా మీపై చూపించే శ్రద్ధ మీకు మొదట సాధారణంగానే అనిపించినా క్రమంగా అది భారంగా మారుతుంది. మీరు స్పందించకపోయినా ఆమె మీ పేరు మీద అనవసరమైన మాటలు చెప్పడం, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేలా పరిస్థితులు సృష్టించడం వలన మీకు అంతర్గతంగా టెన్షన్ పెరుగుతుంది. ఈ రోజుల్లో మిథున రాశి వారికి బలహీనత వారి మాటలపై ఉన్న నమ్మకం. మీరు మంచిగా మాట్లాడినా అది తప్పుగా తిరగబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రోజులు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలకు లోనవ్వకుండా, అవగాహన లేని వివాదాలు దూరంగా ఉండే ఈ సమస్య పెద్దదిగా మారకుండా మీరు దాటేయాలనుకుంటున్నారు. మిథున రాశి వారికి మార్చి 1 నుంచి 4 తేదీల మధ్య ఏర్పడే సమస్యలు ప్రధానంగా మాటల వల్ల, సందేహాల వల్ల, అర్థాల వల్ల ఎక్కువగా కనిపిస్తాయి. మీరు ఒక మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఆ అమ్మాయి మరోలా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆమె మీపై అనవసరంగా ఆశలు పెట్టుకోవడం లేదా మీ మాటలను తనకు అనుకూలంగా మలుచుకోవడం వల్ల పరిస్థితి కొంత సౌకర్యంగా మారుతుంది. మీరు తప్పు చేయకపోయినా మీపై తప్పు మోపే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల మీ మనసులో భయం, కోపం, అయోమయం కలిసి ఒక రకమైన మానసిక ఒత్తిడిగా మారుతుంది. ఈ సమయంలో మిథున రాశి వారు ఉంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే అవసరమైన లేని వివరణలు ఇవ్వకపోవడం. మీరు ఎంత తక్కువగా క్లారిటీపై చేయాలని ప్రయత్నిస్తే అంత ఎక్కువ సమస్య తిరగబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో తక్కువ మాటలు, స్పష్టమైన హద్దులు, అవసరమైనప్పుడు మాత్రమే స్పందించడం మీకు రక్షణగా ఉంటుంది. ఈ జాగ్రత్త పాటిస్తే ఈ వేధింపులు మీ జీవితంపై దీర్ఘకాల ప్రభావం చూపకుండా అక్కడితో ఆగిపోతాయి. సమయంలో మిథున రాశి వారికి అత్యంత అవసరమైనది మనశ్శాంతి మరియు ఆత్మ నియంత్రణ. మార్చి 1 నుంచి 4 వరకు ఎదురయ్యే ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి వల్ల కలిగే వేధింపులు మీ మనసును ఎక్కువగా కుదిపేస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ ఆలోచించడం, జరిగిన మాటలను మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల టెన్షన్ పెరుగుతుంది. దీని ప్రభావంగా నిద్రలేని, చిరాకు, పనిపై ఆసక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి విషయం ఏమిటంటే ఈ సమస్య శాశ్వతం కాదు. మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాల్సిన దారి చాలా పెద్దది. ఒక వ్యక్తి వల్ల మీ ఆలోచనలు, లక్షణాలు దారి తప్పకూడదు. ఈ రోజుల్లో ఉదయం లేవగానే కాసేపు నిశ్శబ్దంగా ఉండటం, మీకు నచ్చిన భక్తి గీతం లేదా వినడం, అవసరం లేని వ్యక్తులతో దూరం పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆ అమ్మాయితో ప్రత్యేకంగా కానీ ఆరోక్షంగా కానీ సంబంధం పెంచే ప్రయత్నం చేయవద్దు. మీరు మీ స్థాయిని తగ్గించుకోకుండా గౌరవంగా మౌనం పాటిస్తే ఆమె ప్రయత్నాలు స్వయంగా బలహీనపడతాయి. ఈ విధంగా మీరు మీ మనసును బలంగా ఉంచుకుంటే ఈ 4 రోజులు దాటిన తరువాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ఖాయం. మిథున రాశి వారికి ఈ సమయంలో
అత్యంత ముఖ్యమైన పాటించాల్సిన స్పష్టమైన హద్దులు. మార్చి 1 నుంచి 4 తేదీల మధ్య ఆ అమ్మాయి వల్ల కలిగే వేధింపులు మాటల స్థాయిలోనే ఆగిపోక మీ పేరు, మీ వ్యక్తిత్వం, మీ గౌరవాన్ని తాకేలా మారే అవకాశం కూడా ఉంది. మీరు మంచితనం చూపిస్తున్నారని భావించి ఎక్కువ సహనం చూపిస్తే అది మీ బలహీనతగా ఆమె భావించే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ రోజుల్లో నాకు ఇది ఇష్టం లేదు, ఇక్కడితో ఆపుదాం అనే మాటలను అవసరమైన చోట ధైర్యంగా చెప్పగలగాలి. కానీ అదే సమయంలో కోపం, ఆవేశంగా స్పందించకూడదు. ప్రశాంతంగా, పరిమితంగా కానీ ఖచ్చితంగా మాట్లాడడం మీకు రక్షణగా ఉంటుంది. అవసరం లేని కాల్స్, మెసేజ్లకు స్పందించకండి. సోషల్ మీడియా ద్వారా జరిగే అనవసరమైన సంప్రదాయాలు బ్రేక్ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా మూడో వ్యక్తుల ముందు ఈ విషయాన్ని చర్చించడం వల్ల అపార్థాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలు మీ వరకే పరిమితం చేయండి. ఈ విధంగా మీరు మీ గౌరవాన్ని మీరే కాపాడుకుంటే పరిస్థితి మీ చేతిలోకి వస్తుంది. ఈ 4 రోజులు ఒక పరీక్షలా అనిపించినా మీరు తెలివిగా వ్యవహరిస్తే ఇది మీకు ఒక బలమైన జీవిత పాఠ్యంగా మారుతుంది. మిథున రాశి వారికి ఈ పరిస్థితి ఎంత ఇబ్బందిగా అనిపించినా ఇది మీ జీవితంలో అధికంగా అధ్యాయం మాత్రమే అని స్పష్టంగా తెలుసుకోవాలి. మార్చి 1 నుంచి 4 వరకు ఒక అమ్మాయి వల్ల ఎదురయ్యే వేధింపులు మీ ఆలోచనలను కుదిపేస్తాయి కానీ మీ భవిష్యత్తును నిర్ణయించేవి కావు. ఈ రోజుల్లో మీరు మౌనం పాటించడం, మీ పనిపై ఫోకస్ పెట్టడం, మీ లక్ష్యాలను గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎంత ప్రశాంతంగా, పరిమితంగా ఉంటే అంత గౌరవంగా ఆ సమయాన్ని నుంచి దూరం అవుతుంది. ముఖ్యంగా ఈ అనుభవం మీకు ఒక విషయం నేర్పిస్తుంది. ఎవరికి అవసరమనిపించే ప్రాధాన్యం ఇవ్వకూడదు అని అనిపిస్తుంది. మార్చి 4 తర్వాత పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారుతాయి. మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మనశ్శాంతి పెరుగుతుంది. మీరు గౌరవంగా నిలబడితే నిజం మీ వైపే నిలుస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ విలువను మీరు గుర్తించండి. అనవసరమైన వ్యక్తులు మీ జీవితాన్ని నియంత్రించకపోవడానికి ఇలాంటి నిజమైన రాశి ఫలితాలు, హెచ్చరికలు, పరిష్కారాలు మీకు ముందే తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి స్నేహితులారా, ఈ సమాచారాన్ని షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి.